తిరువన్నామలై అరుణాచలం టెంపుల్కి ఈరోజు మా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఎందుకు కారణంగా అంటే మన ఆర్ని శ్రీనివాసులు 2024 సంవత్సరం ఎమ్మెల్యే కావాలని తిరుపతిలో టికెట్ ఇచ్చిన వెంటనే ముక్కోవడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మేము కుటుంబ సమేతంగా వచ్చి పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాం. అట్లే పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మాకు ఈరోజు మేము మొక్కినందుకు మా ఎమ్మెల్యే గారు మా ఆర్ని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ మీ కోరికల మేరకు అదేవిధంగా రాయలసీమలో బల్జి సామాజిక వర్గం ఆర్ని శ్రీనివాస్ గారు ఒక్కడే ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అతనికి మినిస్టర్ కూడా ఇవ్వాలని కూడా మేము మొక్కుకోవడం కూడా జరిగింది. కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుటుంబం చల్లగా ఉండాలని, ఎందుకంటే 21 సీటు అత్యధిక మెజార్టీ గెలవడం, 2 ఎంపీ సీట్లు గెలవడం మాకు శుభదాయకమని కూడా మేము ఆలోచించి ఈరోజు మేము గిరి ప్రదర్శన చేశాము. అదేవిధంగా దర్శనం చేశాము. మళ్ళీ అమ్మవారు కూడా మొక్కున్నాము. ఖచ్చితంగా ఆర్ని శ్రీనివాసులు గారు మినిస్టర్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు మా కుటుంబ సమేతంగా వచ్చి మొక్కున్నాము. కాబట్టి ఖచ్చితంగా అవ్వాలని ఆశిస్తూ అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కూటమి కూడా ఇంక నెక్స్ట్ 2029లో కూడా అదే ఘన విజయంగా రావాలని కూడా మళ్ళీ మనం మొక్కున్నాము. కాబట్టి ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తూ జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం.